जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरु दत्ता. जय गुरुदेव दत्ता. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన అనుభవాలు, నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో విషయాలు మనందరము మీకు తెలియజేస్తూ మనందరం డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి, ఎపిసోడ్ వైజ్గా. అందులో భాగంగా మనము శ్రీ గురుదత్త ప్రభులు వారి గురించి, ఆత్మజ్ఞానం గురించి, శ్రీ గురుదత్త ప్రభులు పరమాత్మ, పరబ్రహ్మ పరమాత్మ అని తెలుసుకోవడం గురించిన విషయాలు నేను తెలియజేస్తున్నా కదండి. నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో మరియు అందులో భాగంగా మనము ఎన్నో గ్రంథాలు చదవడం జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క పారాయణము గురువారం చేసుకుందామని మనం ఇంతకుముందు మాట్లాడుకొని చేసుకుంటాం కదండి. ఈరోజు 6వ అధ్యాయము పారాయణం చేసుకోవడం జరుగుతుందండి. ఆ తర్వాత మనము మళ్ళీ వచ్చే గురువారము 7వ అధ్యాయం ఇలా మనం చేసుకుంటూ ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు, పరమాత్మ జ్ఞానం సంబంధించిన విషయాలు, మనము ఈ జన్మ ఎందుకు తీసుకోవడం జరిగింది ఆ విషయాలు మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది కదండి. అందులో భాగంగా ఈరోజు కూడా అదే మాట్లాడుకుందామండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము. ప్రతి దత్త క్షేత్రాల్లో నిర్గుణ పాదుకల అభిషేకం జరుగుతుంది. నిర్గుణ పాదుకలు అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి వీడియోలు కూడా వెనుకకెళ్ళి వీడియోలు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు జ్యోతి స్వరూపం మాత్రమే. ఆ జ్యోతిని కూడా దర్శించడం అంత ఈజీ కాదు. స్వశరీరంతో ఎవరు దర్శించలేరు. మరి ఈ ఫోటోలు, ఈ విగ్రహాలు అనేది సాకార పూజ అండి. ఇవన్నీ చేసుకుంటూ మన ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని నిర్గుణ పాదుకలు, నిర్గుణ తత్వం, నిరాకర తత్వాన్ని పూజ చేయడమే పర్మనెంట్ మన ఆత్మకు సంబంధించిన విషయం. అది ఆత్మజ్ఞానం సంబంధించిన విషయం. ఆ విషయంలో భాగంగానే ఈ గ్రంథాలను చదువుకుంటూ కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉన్న విషయాలు కూడా మనకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో, వారిచ్చిన జ్ఞానంతో, వారిచ్చిన విషయాలను మనం పంచుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు కలియుగంలో ప్రత్యక్ష ప్రథమ అవతారంగా పిఠాపురంలో జన్మ తీసుకోవడం జరిగిందండి. శ్రీపాద శ్రీవల్లభ ప్రభులే దత్తప్రభు అని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తికి కానీ, ఒక జీవికి అంటే ఒక మానవుడికి, జీవుల సంగతి తర్వాత అండి, ఒక మానవునికి తెలుసుకోవాలంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు దత్తప్రభు అన్న విషయం అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి కొన్ని వందల జన్మల పుణ్యఫలము ప్రోగై ఉంటే అప్పుడే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు దత్తప్రభు అవతారం అని గుర్తించడం జరుగుతుందట. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో శ్రీపాద శ్రీవల్లభుల వారే ఈ విషయం తెలియడం జరిగిందండి. అది మనం ముందు వచ్చే మన పారాయణ గ్రంథాలలో, పారాయణ చాప్టర్లో తెలుసుకోవచ్చు. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. ముందుగా సిద్ధమంగళ సూత్రం. ఆ సిద్ధమంగళ సూత్రం కూడా ఎక్కడ ఉండదండి, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలోనే చూడండి. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలోనే ఉంది. నేను అది 17వ అధ్యాయంలో ఉంటుంది, 136వ పేజీ నంబర్. మీరు కూడా గ్రంథం ఉన్నవారు చదవచ్చు, ఇదివరకు చదివిన వారు సంతోషం, వారు కూడా మళ్ళీ చదువుకోవచ్చు, గురువారం కాబట్టి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. సిద్ధమంగళ సూత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ
సావితృకాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచోపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. జయ గురుదేవ దత్త. ఫలశ్రుతి. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగా అష్టమ వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీన్ని పఠించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనస్సును తలిచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందు సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుచుందురు. ఇది శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభులు మనకు తెలియజేసే విషయం అండి. ఇది గ్రంథంలో ఉన్న విషయమే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. మనం ఈరోజు చదువుబోయే అధ్యాయము 6వ అధ్యాయం అండి. జయ గురుదేవ దత్త. అధ్యాయం 6 నరసావధానుల వృత్తాంతము. ఆ మరునాడు ఉదయంన జప ధ్యానాదులు పూర్తయిన తదుపరి తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టి అంతటిని మూలము. వారు వటవృక్షం వంటి వారు. వారి అంశావతారములనియు వివిధములైన ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వమును గలవిగా కనిపించును. వాటికి ఆధారభూతమైన వటవృక్షమే దేవదానవులు లగాయతు సమస్త ప్రాణులకు వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి సమస్త శక్తులను సంప్రాప్తమగును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకేలాగా ఉండును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్తతత్వంలో సమన్వయం పొందుదురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టిమై ఉండును. నేను పీఠికాపురమున ఉన్నన్ని రోజులలో అచట ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టము ఈ విధంగా ఉన్నది. ఈ మనుషుని కాంతి విశేషము ఈ రంగంలో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండేడి వాడు. అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో వచ్చి స్వయంభుదత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వారికి స్వయంభుదత్తుని స్థానంలో శ్రీవల్లభులు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవల కాంతి అమేయంగా వ్యాపించి ఉండెను. ధవల కాంతిని చుట్టూ దివంగతములకు వ్యాపించుచు నీల రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి యోగిని చూచి, నాయనా, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించి ఉన్నవో తెలుసుకొనవలననే పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలము వ్యర్థం చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీవు మృత్యు పొంచి ఉన్నది. సద్గతిని పొందే యోచనలు చేయుము. సర్వసత్యములకు సర్వతత్వములకును మూలమైన దత్తుడను నేనే. ఈ కలియుగంలో పాదగాయ క్షేత్రంలో మహాసిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా అవతరించి తిని. స్వామి యొక్క ఈ వింత ఉపదేశమునకు అతనిలోని పూర్వవాసన నశించిపోయాను. సూక్ష్మ శరీర కాంతిని
తెలుసుకోగలుగు అతని శక్తి శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహంన దర్శనం చేసుకుని ధన్యుడాయెను. స్వచ్ఛమైన ధవలకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారులనియు నీలం రంగు వలన మీరు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నవారనియు ఈ విషయములను ఈ వర్ణంలో వివరించుచున్నవనియు చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించబడేవలెనా, లేక జన్మసిద్ధమైన కులగోత్రను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనం చేయవలెను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనం అనగా పురాణోక్త ఉపనయనము చేయవలను? ఉపనయనం అనగా భూమధ్యమునందు ఉన్న మూడో కన్నుకు సంబంధించినదా, లేక మరేదైనా విశేషమా? మేధాజనమనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగను. పండితులు ఏకాభిప్రాయమునకు రారైరి. సప్తఋషీశ్వరుని పేరుగాంచిన మల్లాది బాపనావదనులు అనువారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తుకు అధ్యక్షులై ఉండిరి. వారిని బాపనారులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యంగా సూర్యుని అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురం నందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు వారు ఆధ్వర్యం వహించుటకు ఆహ్వానించబడిరి. యజ్ఞాంతంన కుంభవృష్టితో వర్షం కురిసినది. అందరూ సంతోషించిరి. వత్సవాయి నరసింహవర్మను క్షత్రియులు శ్రీ సత్య ఋషీశ్వరులను తమ గ్రామంలో నివసించవలసినదని కోరిరి. యజ్ఞయాగములలో లభించు సంభావనలు మాత్రమే శ్రీ బాపనార్యులు తీసుకొనేడి వారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో స్వీకరించేడి వారు కాదు. శ్రీ వర్మగారి ఆహ్వానం వారు తిరస్కరించిరి. ఇంతలో వర్మగారి అత్యంత ప్రీతిపాత్రమైన కపిల గోవు ఒకటి ఉండేటిది. దాని పేరు గాయత్రి. ఆ దేనువు సమృద్ధిగా పాలనిచ్చేటిది. మిక్కిలి సాధు స్వభావం కలిగిన గాయత్రి కనిపించడం లేదనియో ఎచ్చడనో తప్పించుకొనిదనియో వర్తమానము శ్రీ వర్మగారిని ఆశనిపాతమయ్యాను. శ్రీ బాపనారిలో జ్యోతిష పండితులు కూడా అగుడ చేత వర్మగారు వారిని ప్రశ్నించిరి. శ్యామలాంబపురం సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయి వాని వద్ద ఉన్నదని వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడే స్థితిలో ఉన్నదని తెలిపిరి. వర్మగారి శ్యామలాంబపురంకు మనిషిని పంపించి యత్నమున బాపనారులకు ఒక షరతు విధించిరి. బాపనారులు వచనాసారము గాయత్రి లభించు నెడల వర్మగారు 3 పుట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనారులకు పండిత బహుమానంగా ఇచ్చేదను. బాపనారులు అంగీకరించని పక్షమున గోహత్య పాతకం గురయ్యెదరు. బాపనారులు సంకట స్థితిలో పడిరి. తాను దానం స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురవనిచ్చెదరు. బాపనారులు అంగీకరించిన పక్షమున గోహత్య పాతకంకు గురి అయ్యేదను. బాపనారులు సంకట స్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవు హత్యకు గురి అవనిచ్చెదరు. దానివల్ల హత్యపాతకం చుట్టుకొను. గోహత్యపాతకం కంటే పండిత బహుమానం స్వీకరించడం మంచిదని తలపోసిరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపురవాసుల అదృష్టం పండెను. శ్రీ బాపన్నావధానులు గారు 3 పుట్ల భూమికి యజమానులైరి. వారికి నివసించడానికి గృహ వసతి కలిగెను. శ్రీ బాపనారులకు వెంకటావధానులను కుమారుడును సుమతి అను బాలికయులు జన్మించెను. ఆమె జాతకం నందు సర్వ విధములైన శుభలక్షణములందు ఉందుట చేత ఆమె నడుచున్నప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారమును ఉండుట చేత సుమతి మహారాణి అని నామకరణం చేసెను. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలోనే దశ దిశల వ్యాపింపదొడగెను. గండికోట గృహనామం కలిగిన అప్పల లక్ష్మీ నరసింహ శర్మ అను భరద్వాజ గోత్రికుడు, అపస్తంభ సూత్రుడను వేలనాటి వైదిక శాఖకు చెందిన బాలకుడు పీఠికాపురంను వచ్చెను. వారి ఇంట కాలాగ్నిశమ దత్తుడను విగ్రహం గలదు. ఆ దత్తమూర్తి పూజ సమయంన స్పష్టంగా మాట్లాడుటయు ఆదేశములిచ్చుటయు జరుగుచుండును. చిన్నతనంలోనే అప్పల శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. పూజా సమయమున కాలాగ్నిశమునుడు పీఠికాపురమునకు పోయి హరితస గోత్రికుడను అపస్తంభ సూత్రుడను
వేలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపనావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించెను. దత్తుని ఆదేశానుసారం తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారాలు చేసుకొనియగా తన ఇంటిలోనే భోజన సదుపాయమును ఏర్పాటు చేసెను. శ్రీ బాపన్నారులు శని ప్రదోష సమయమున శివారాధన చేయువారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములను చేయువారు. పూర్వకాలంన నంద యశోదలు శని ప్రదోష శివారాధనం చేసినందున సాక్షాత్తు శ్రీ విష్ణువు కృష్ణుని పెంచుకుని అదృష్టము నోచుకున్నారు. శ్రీ బాపనారులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయు శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి పాల్గొనేడివారు. శ్రీ కుక్కుడేశ్వరి నుండి వెలువడు వాణి సుమతి అప్పలరాజుల వివాహము. ఒక పర్యాయము శని ప్రదోష శివారాధన చేసిన తదుపరి శ్రీ కుక్కుడేశ్వర శివలింగం నుండి విద్యుత్ కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి ఇట్లు పలికెను: నాయనా బాపనార్య, నిస్సందేహంగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పల్ రాజు శర్మకి వివాహం గుణరింపుము, లోక కళ్యాణం సిద్ధించును. ఇది దత్తప్రభుని నిర్ణయము. ఆ మహా నిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి అందలి ఏ వ్యక్తికి అధికారం లేదు. ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికి నరసింహవర్మకును కూడా వినిపించను. అందరూ ఆశ్చర్యచకితులైరి. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లి అనే గ్రామం నందు రాజశర్మ యొక్క జ్ఞాతులకు బంధువులకును వర్తమానం పంపబడెను. వివాహం నిర్ణయం ఆయను. రాజశర్మకు కనీసం గృహమైన లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ పైండ వెంకటప్ప శ్రేష్ఠి తనకు చాలా గృహం కలవనియో అందుకు దానిని రాజశర్మకు ఇచ్చేదనని రాజశర్మ దానం తీసుకున్నకు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితంగా లభించిన గృహ భాగమున వేల కట్టించను. ఒక వరహ నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వేల కనీసం 12 వరహాలు నిర్ణయించబడెను. తక్కువ ఉన్న 11 వరహాల సొమ్ము ఇచ్చుటకు నా వద్ద పైకం లేదని రాజశర్మ చెప్పెను. అట్లయినా నేను ఆ గృహమును 1 వరహకు మాత్రమే అమ్మ చూపుచున్నానని శ్రేష్ఠి చెప్పెను. దానంగా తీసుకునుట మీకు అభ్యంతరమైన ఎడల 1 వరహా ఇచ్చి నా గృహమును తీసుకును అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పినది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించిరి. శ్రీ సుమతి మహారాణికిని శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకును మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవపేతంగా పెళ్లి జరిగెను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానమనేడి అంధకారం రూపుమానుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపమాపుడకు వచ్చినది. అందువలన శ్రీ దత్త ప్రభులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాసనమును అనుసరించి అజ్ఞానాంధకారమును ప్రతిగా గుడ్డి బాలుడును ప్రకృతిక అప్రకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమును ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. వారి 2 బిడ్డలు ఈ రకము వారైనందుకు సుమతి రాజశర్మలు ఎంతగానో ఖేదం నందిరి. ఆయన వెళ్ళి ప్రసిద్ధమైన విఘ్నేశ్వర ఆలయము కలదు. వారి బంధువులు ఒక పర్యాయము ఆ మహాప్రసాదమును పీఠికాపురములకు తీసుకుని వచ్చిరి. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిరి. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గదా, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమియసాగిరి. మరికొన్ని రోజుల అయిన తర్వాత తదుపరి జాగ్రత్త అవస్థలోనే దివ్య దర్శనములు కాజుచ్చెను. కన్ను మూసినేడలా తెర మీద బొమ్మలు వెలే దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధిలో ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండిరి. దేవతలు జన్మించిన నక్షత్రములు సుమతి ప్రసవించబో నక్షత్రములకు గల సంబంధము. సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనారుని సంప్రదించగా సర్వ శుభ లక్షణంతో కూడిన మహాపురుష జననము అనియు సూచించుచున్నవి అనిరి. సుమతి మహారాణికి మేనమైన శ్రీధర పండితులు ఇట్లనరి: అమ్మ సుమతి,
రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకు శ్రీ రామావతారములకు సంబంధం కలదు. కృత్తిక నక్షత్రం చంద్రుని జన్మ నక్షత్రం. దీనికి శ్రీ కృష్ణావతారములకు సంబంధం కలదు. పూర్వాషాఢ జన్మించిన అంగారకుని శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం సంబంధం కలదు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన బుధునకు బుద్ధావతారము సంబంధం కలదు. పూర్వ పాల్గుని నక్షత్రంలో జన్మించిన గురువునకు విష్ణాంశకు సంబంధించిన సంబంధం కలదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రునకు భార్గవరాముని సంబంధించిన కలదు. రేవతి నక్షత్రంలో జన్మించిన శనిగిని కూర్మావతారం సంబంధించిన సంబంధం కలదు. భరణి నక్షత్రంలో జన్మించిన రాహునకు వరహావతారము సంబంధం కలదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకు మత్స్యావతారము సంబంధించిన సంబంధం కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయంలో దైవరహస్యమును సంబంధించిన సమయము, కోటాను కోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితి గతులను నిర్దేశించు దత్త ప్రభువే జన్మించునా అని అనుమానంగా ఉన్నదనెను. దత్తప్రభు నిత్య వైభవ విభూతి. ఈ సమయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పాను. అంతటా రాజశర్మ పూజా సమయంలో కాలాగ్నిశమ దత్తుని అడిగదనని పలికెను. కాలాగ్నిశమనుని పూజించు సందర్భమున నరులెవరు చూడరాదు. పూజానంతరం దత్తుడు మనుష్య రూపంలో ఎదురు కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోవును. ఇది నిత్యం జరుగు వ్యవహారము. అల్ప విషయములను, స్వార్థపూర్తి సమస్యలను దత్తునకు రాజశర్మ నివేదించడు. పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచెను. పూజానంతరం మనుష్య రూపంలో ఎదురుగా కూర్చొను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయలువెడలి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యను. తిరిగి తన వ్రేలితో సైగ చేస్తూ శ్రీధర రా అని పిలిచెను. వెంటనే ఆ రూపం తనలో లీనమయ్యాను. రాజశర్మకు ఇదంతయు ఆశ్చర్యంగా నుండెను. శ్రీ దత్తప్రభు ఇట్లనెను, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దంలో వచ్చి ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సైతము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటుకు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక్క తౌపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణము కతీతుడను. ఇట్లనుచు రాజశర్మ భూమధ్యం తాకెను. వెంటనే రాజశర్మకు తాను ఒకానొక యుగంలో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లుగా, తన భార్య సుశీల అను నామాంతరం గల సోమదేవమ్మగా జన్మించినట్లుగా జ్ఞాతమయ్యను. గతమంతయు స్మరణకు వచ్చిన పిదట శ్రీ దత్తుడు ఇట్లనను, నేను దత్తుడిగా జన్మమిచ్చిన ఆ యుగములో మిమ్మలను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరికనేలేకపోయిరి. మీ ఇంట పితృశ్రద్ధ దినమున భోజనమును వరమ్మని పిలిచిరి. సూర్యాగ్నితో కలిసి శ్రద్ధా భోజనం చేసి తిని మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి తిని నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరించి తిని గత 100 సంవత్సరాల నుండి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకు మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. పీఠికాపురంలో సావిత్రి కాటక చేయనమన్ భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో చేసినాడు. ఆనాటి హోమభస్మము మహాపర్వతం వలె పేరుకుపోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మార్త్య పాతాళముకు కుంపోయెను. మార్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతమున ద్రోణగిరి అందు మరికొన్ని ప్రాంతములందు వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండమును కొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గాంధర్వ నగరమున గానగాపురము పడినది. గాంధర్వ నగరము భీమా అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచి నరసింహ సరస్వతిగా జన్మించెదను. మీన లగ్నం నందు నరసింహ సరస్వతిగా జన్మించి గాంధర్వ నగరం నందు అనేక లీలలు చూపి శ్రీశైలం నందలి కదలివనము 300 సంవత్సరాల తపోసమధి నుండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రాజ్ఞాపురమున నివసించి శని మీనంలోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యాజించెదను. దత్తప్రభు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్యఋషీశ్వరులైన బాపనారులు ఇట్లనరి, నాయన రాజశర్మ,
నీవు పూర్వయుగంలోని జన్మమునందు శ్రీ దత్తప్రభునకు సూర్యునకు అగ్నికి శ్రద్ధా భోజనం పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపంలోనైనా దత్తుడు భోజనం పెట్టమని అడగవచ్చును. ఆనాడు పిత్ర శ్రాద్ధ దినమైనా సరే నిరభ్యంతరంగా భోక్తలు భోజనం చేయుటకు ముందే దత్తుడు భోజనం అడిగినా తప్పక పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయంను గుర్తుంచుకొనుము. నాయన శంకరభట్టు దత్తప్రభువు యొక్క లీలలు అచింత్యములు, అపూర్వములు, ఇదివరకెన్నడను విననివి. మహాలయ అమావాస్య వచ్చెను. రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. వీధి ముంగిట భవతీ భిక్షాం దేహి అని వినబడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. కోరిక ఏమైనా కోరుకోమనిన అవధూతకు సుమతి ఇట్లనను, అయ్యా తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభ అవతారం అతి త్వరలోనే ఈ భూమి మీదకు ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీ దత్తప్రభు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు? ఇప్పటికీ 100 సంవత్సరాల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభు శ్రీపాద శ్రీవల్లభ రూపమున తిరుగారుచున్నారని తెలియచున్నది. మీరు నన్ను కోరిక నేదైనా కోరుకోమన్నిరి. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలనని కోరికగా ఉన్నది అని అడిగాను. శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము. ఈ మాటలు వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టహాసం చేసెను. సుమతి మహారాణికి తన చుట్టుపక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరాలు గల సుందర బాలుడు యతి రూపమున ప్రత్యక్షమాయను. అమ్మా, నేను శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని కోరిక కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమును నున్న నన్ను ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టిదివి, ప్రతిగా ఏదైనా వరమియ్యవలని అని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్ప రూపంగా పాపకర్మలు చేయనప్పుడు పాప ఫలితములు పొందుదురు. సంకల్పపూర్వకంగా పుణ్యకర్మలు ఆచరించిన పుణ్య ఫలితం సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలు ఆచరించుట అకర్మ అనబడును. అది సుకర్మ కాదు, దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి ఒక ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవాధీనమై ఉన్నది. అర్జునుడు అకర్మ చేయడం వలనే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపడం వలన పాపం రాదని భావము. కౌరవ సంహారము భగవన్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకహితార్థమై ఫలితమును ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవై కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించదును అని పలికెను. దత్త దర్శనానంతరం సుమతి మహారాణికి కలిగిన సంకల్పం. ఆ దివ్య మంగళ విగ్రహం చూచి సుమతి మహారాణి పాదములపై పడి నమస్కరించెను. శ్రీవల్లభులు సుమతి మహారాణి లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్లపై తల్లి పడుట అసంబద్ధమైన విషయము. బిడ్డకు ఆయుక్షీణం కూడాను. అంతటా సుమతి, శ్రీవల్లభ ప్రభు, అమ్మా అని పిలిచితివి. నేను తల్లినయ్యు నీవు బిడ్డవనియు అంగీకరించితివి. నీది సిద్ధవాకు గనక ఆ మాటకే నిజము చేయుము. నీవు పుత్రునిగా జన్మించవలసినదని అనెను. అంతటా శ్రీచరణులు ఇట్లనరి, తదాస్తు, నేను శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ గర్భమున జన్మించెదను. తల్లి బిడ్డ పాదంలో పడుట బిడ్డకు ఆయుక్షీణం గనక నేను ధర్మ కర్మ సూత్రములకు వ్యతిరేకంగా నడువను గనక మీ బిడ్డగా 16 సంవత్సరాల వరకు మాత్రమే జీవించెదను అనెను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారం జరిగినది, 16 సంవత్సరాల వరకు మాత్రమేనా ఆయుష్ అని విలపించదొడిగాను. అందులకు శ్రీచరుడు ఇట్లనరి, అమ్మా, 16 సంవత్సరాల వరకు మీరు చెప్పినట్లే నడుచుకుందును. షోడశో ప్రాప్తే పుత్ర మిత్ర వతచారతే అన్నారు.
16 సంవత్సరాల వయసు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలను, కాని ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహం చేసుకునవలసినదని నిర్బంధించరాదు. నేను యతినే యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా నీవు నిర్బంధించిన నేను మీ ఇంట నుండువాడను కాను అని పలికి వెంటనే వడివడిగా పయానమై వెడలిపోయెను. సుమతి మహారాణి నోట మాట రాక కొంత దబ్బుదనక అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతము సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు, సుమతి విచారించకము, శ్రీదత్తుడు ఈ ప్రకారం మన ఇంటి భిక్షకు వచ్చునను విషయం మీ నాయన సూచనప్రాయంగా ఇంతకు ముందే తెలిపి ఉండెను. శ్రీదత్తుడు కరుణాసముద్రుడు, శ్రీవల్లభ జననము కానిము తదుపరి మనము ఆలోచించుకునవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చన్న నేను వార్త ఊరంతయును ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనం చేయడం ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడనని విషయము చర్చింపబడుచుండెను. శ్రీ బాపన్న అవధానులు గారిట్లనరి, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషం ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగ పడుట ఆయుక్షీణం కరం, కాని అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగం చేయడం తప్ప విషయం కాదు. పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్యను వహించుచుండిరి. అమావాస్య రోజున అందరూ పితృకార్యం నిమగ్నమై ఉండెను. భోక్తుల యొక్క విషయమున గడ్డు సమస్య అయ్యను. శ్రీ బాపనారులు మాత్రం అప్పలరాజు ఇంట అట్టి ఆటంకము కలగదు అని సెలవిచ్చారు. శ్రీ రాజశర్మ కాలాగ్నిశమనముని ధ్యానమున ఉండెను. ఇంతలో భోక్తులుగా నుండకు ముగ్గురు అతిథులు వచ్చిరి. పితృకార్యం నిరాటంకంగా సాగిపోయెను. నాయనా శంకరభట్టు ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమున అధికారమున్నదా లేదా అను విషయమును ప్రధాన చర్చనీయాంశమాయెను. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళాదేశం నుండి నవద్వీపం నుండి ఆశుతోషుడను పండితుడు పాదగాయ క్షేత్రం వచ్చెను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడి గ్రంథం ఉండెను. అతడు కూడా పండిత పరిషత్తుకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనారులు ఇటు సెలవిచ్చిరి, నియమనిష్టలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానంగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనం ధర్మభీతమే. తక్కువ గల వర్ణము వారెవరైనా ఉపనయనం కోరిన యెడల పురాణోక్తంగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయసు అనునవి ఆటంకములు కాదు. సిద్ధ పురుషులలో వైశ్యమునులను కూడా కులరనియో వైశ్యమునులు కూడా కలరనియో, లాభాదులను వైశ్య మహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధురయ్యననియో, లాభాద మహర్షి దయ ఉన్న యెడల మానవుడు చేయు ప్రతి పని యందు లాభాదులు కల్గుననియో వ్యాఖ్యానించెను. ఈ విధమైన నిర్ణయము నరసావధానులు అను పండితునికి బాధాకరమయ్యను. నరసావధానులు పిడివాదం చేయుటలో నేర్పరి. అతనికి బాగలాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించుచు వాదనమునకు ముందు అతడు తన ముఖం ప్రక్షాళన చేసుకొనును. తదుపరి బాగలాముఖి మంత్రం చదువుకొనును. అతడు తదుపరి వాదనం దిగును. ఆ వాదనం నందు అతని నిర్జించుట అసాధ్యం. శ్రీ బాపనారులు అనేక కోట్ల గాయత్రి మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువును ఘర్షణోపేతమైన వాదనముకు ఏనాడును దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనం చేసుకుని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభులు బహుచిన్న వయస్సు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యం కలవారు. అందువల్ల బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా తాతగారితో వచ్చుచుండెను. ముత్తులకు ఆ పసిబాలును ఎవరును ఆటంకపరచువారు కాదు. ఆ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో నుండి అయిష్టంగా నుండెను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. బాగల మంత్రం చదువుకొని వాదనకు ఉపక్రమించుబోవుచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేళ వచ్చితివని అడిగాను. అందులకు శ్రీపాదులు, తాత పిలువని పేరంటంలో వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణంలో వచ్చితిని. నీవు పొమ్మని ఎడల పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడను అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి.
శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకొని వెడలిపోయాను. వాదమునకు ఉపక్రమించబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెగిలించుట నోట మాట రాకపోయాను. ఇదంతయు గమనించుచున్న ఆశుతోషుడు సంబరంగా నవ్వెను. సభలో శ్రీ బాపనారుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్తోపనయనము నిర్ణయించబడెను. ఆశుతోషుని వద్దనున్న నాడి గ్రంథము గురించి చర్చ జరిగెను. నాడి గ్రంథం నందు సాంద్ర సింధు వేదం నందు చెప్పబడిన గణితం ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జన్మము నిర్ణయించబడినని సూచించబడెను. శ్రీపాదులు గణేశ చతుర్దశి నాడు ఉషాకాలంలో సింహలగ్నం నందు చిత్తా నక్షత్రము తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు చరణములయందు సర్వ శుభలక్షణం కలిగి ఉండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము సార్థక నామధేయమనియు వారి జన్మకుండలని ఎవరికి ఏరాదనియు అది కాలవశమున త్రిపురాదేశమునందలి అక్షయ కుమారుడు అను జైన మతస్థుని వంశీయుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును దైవలీల ప్రకారం జరుగుననియు తెలుపబడెను. ఆశుతోషుడు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనముకు వారి గృహమునకు పోయాను. శ్రీవల్లభులు ఇట్లా నిరి, ఈరోజు చిత్తా నక్షత్రము నా జన్మ నక్షత్రం నాడు ఎవరైనను నన్ను ఆరాధించినా నేను సంప్రీతుడైన ఎదను. నేను నిష్కల్మష భక్తితో వచ్చిదిని, నీవు నిష్కల్మష భక్తితో వచ్చిదివి కనుక అనుగ్రహించుచున్నాను. నీకేమి కావాలేనో కోరుకోమనను. అంతటా ఆశుతోషుడు, ప్రభు, నరసావధానులు బాగలాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించిన అంబిక దర్శించవలని తలంచిదిని. నా కోరిక అది అని అయ్యను. నా కోరిక అడియాస అయ్యను. వారి యందు అంబిక కినుకు వహించినదా అని నేను గ్రహించిదిని అన్నంతలో శ్రీపాదులు ఇట్లనరి, అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానుల సూక్ష్మ శరీరం అంటు పెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమయ్యాను. నేను సర్వదేవి దేవతా స్వరూపుడను. అంబిక సర్వ దర్శన భాగ్యం పొందుము అని శ్రీ భాగలాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరుల ఆదేశం మేరకు పెంచల కోన నెల్లూరు జిల్లా ఆరణ్యం నందలి కన్వ మహర్షి తపోభూమికి ప్రయాణమయ్యను. కన్వ మహర్షికి సంబంధించిన వాజసనేయ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదవని తెలిపాను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించదను. నా ముఖ్య శిష్యులలో నీవొకడవు ఉందువు అని నా యొక్క అద్భుత లీలను కళ్ళారా గాంచదవు. వెంటనే ప్రయాణం కమ్మని హెచ్చరించెను. శ్రీపాద జన్మ సమయంన గోచరించిన అద్భుత దృశ్యంలో అంతటా నేను ఇట్లాంటి, అయ్యా, శ్రీపాదుల ఇళ్లలో మరిన్నింటిని మీరు కనులారా గాంచిన వారిని తెలిపి నన్ను ధన్యులు చేయుడు. అయ్యా శంకరభట్టు, నరసావధానులు గారికి బాపనారులపై కోపము వచ్చెను. ఏదో ఒక రీతిన అవమానించదలచెను. తనకు బాగలాముఖి దేవత అనుగ్రహం లేకుండా పోవుటకు బాపనారులే కారణమని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనారులు తన మంత్రసిద్ధిని హరించనని ప్రచారం చేయసాగాను. నాడి గ్రంథం నందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారం గురించిన వివరంలో అతనికి మరింత బాధింపసాగాను. నాడి గ్రంథంలో విశ్వసనీయం కావనియో మత్స్యభృక్కు అయిన బంగాళి బ్రాహ్మణులకు బాపనార్యులు అన్నం పెట్టుట అపచారమనియో వాదించసాగాను. మనుష్య మాత్రుడు ఎవడును పూర్ణ బ్రహ్మం యొక్క అవతారం కాజాలననియో పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతరామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభు కాజాలనని వాదింపసాగెను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయుడై ఉండి ప్రణవమును ఉచ్చరించుటయు, ఉయ్యాలో పసిబాలుడే ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగం చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠములు ప్రదర్శించుట, వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరంగా ఉండి ఈ బాలుని శరీరంను ఆసరగా చేసుకొని మాట్లాడుచుండననియో ప్రచారం చేయదొడిగెను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయం నందును స్వయందత్తుడే నిజమైన వరప్రదాత అనియు బాలుని దత్తరూపంగా భావించుట తప్పనియు ప్రచారం చేయదొడిగెను.
కొంతసేపటికి అదృశ్యవాణి ఒకటి పురిటి గది నుండి అందరూ బయటకు పొమ్మని హెచ్చరించారు. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టెను పడగ పట్టుకుని ఉండేటిది. వారు మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణంలోనే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి అదృశ్యవాణి ఒకటి పురిటి గది నుండి అందరూ బయటికి పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు 18 పురాణములు మహాపురుషులు జ్యోతి స్వరూపులై ఏతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతకాలం గడిచిన తదుపరి నిశ్శబ్దము ఆవరించెను. అప్పుడు మాత్రమే పురిటి గదిలోనికి ఇతరులు రాగలిగిరి. ఈ అద్భుత సంఘటన బాపనారిలకు కూడా ఆగామ్య గోచరంగాను అయోమయంగాను ఉండెను. శ్రీపాదుల వారి బాల్యలీలలు. శ్రీపాదులు జన్మించి 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనారులతో పండిత పరిషత్తుకు సమావేశములకు హాజరగుచుండేటి వారు. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేటి వారు. వారి ఇంట నుండేటి తోటకూర అత్యంత రుచికరమైనదని ప్రతీతి. వారు ఎంత అరచి గీపెట్టినను ఆ తోటకూరను ఎవరికి ఇచ్చేటి వారు కాదు. ఎవరి నుండి ఆయనను తనకు విశేష ప్రతిఫలం ఉన్నదని తోచినట్లా తోటకూరను ఇచ్చేటివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరాను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనను. ఇది కష్టసాధ్యమైన విషయం. శ్రీచరణం నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములు చేయుటయు, చిత్రమైన లీలలు చేయుటయు జరుగుచుండేటిది. పీఠికాపురవాసులు ఎందరో మహాపండితులు మరణించి తదుపరి ఈ బాలులో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెనని బాలునికి తగిన వైద్యం చేయించగా బాపనార్యులు రాజశర్మ దత్తావతారమని తప్పుగా భావించుచున్నారని, ఇది అంగీకార యోగ్యం కాని విషయమని తలపోయిచుండిరి. పీఠికాపురణ పాదక క్షేత్రము ఉన్న కారణంగా పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రమగును గనుక ఈ పీఠికాపురంలో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉన్నారనియు ఈ రకములైన వాదములకు బలము చేకూర్చుండెను. నేను మాల్యాదుపురం నుండి వచ్చిన కారణమా శ్రీ బాపనార్ల వారి ఇంట్లోని దుస్తులను శ్రీరాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను ఉతుకుచుండేటి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒకటే కుమారుడు కనుక ఒక ధనము అని పిలువబడును. వాయుపుసాపురం అగ్రహారము కాకినాడనకు అతడు వలసపోయాను. అంతవరకు నరసావధానులు గారింటి బట్టల ఉతుకుంటకు నన్ను నియమించిరి. చిన్నతనం నుండి బాపనారుల కుటుంబంలో సాన్నిధ్యం వల్ల నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొంది తిని నాలో ఆధ్యాత్మ జ్యోతి వెలుగసాగాను. నరసావధానుల గారి బట్టలు నేను స్వయంగా ఉతుకొక్క నా పెద్ద కుమారుడైన రవిదాస్ ఉతుకమని చెప్పి తిని. ఏ రోజైనా నేను నరసావధానుల గారిని చూచిన ఎడల నా కడుపులో వికారం జనించి అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమల దాసుపై శ్రీపాదుల దివ్యానుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు. మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించుచుండేది వాడను. ఈ విషయం ఎట్లో నరసావధానుల గారికి తెలిసినది. వారు తమ బట్టలు నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనం శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణ చేయుచు వారి బట్టను ఉతికి తిని రవిదాసు వాటిని వారింటికి తీసుకొని వెళ్ళాను. అదేం విచిత్రమో, ఆ ఇంటిలోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానులు గారికి మాత్రం నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్లు జెర్లు పాకినట్లగుచుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచుండెను. ఇది మామూలు వస్త్రముగా కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యలో మంత్రశక్తిని తమ వస్త్రములకు ప్రవేశపెట్టితరని, ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడునని తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేవడు. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చాను. నాయనా శంకర భట్టు శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తదుపరి కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరాల
నవయౌవన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణ లీలలో ప్రత్యక్ష సంబంధము కలవారులకు ఇది అత్యంత సహజంగా తోచును. నేను సంభ్రమాచరణతో, అయ్యా, మీ ఉత్తమ బ్రాహ్మణ వంశము జన్మించినారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమ కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు పోయి, నరసావధానులు చాకలి మూట అంతా పాపమును నెత్తిన పెట్టుకుని జీవయాత్ర చేస్తున్న రజకుడు, నీవు బ్రహ్మజ్ఞానం కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. నేను ఇక్కడికి వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. శ్రీచరులు పాదంలో పడి, నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరులు అమృత దృష్టితో చూచుచు నన్ను తన దివ్య హస్తంతో లేవనెత్తిరి. వారి దివ్య హస్తములపై నాపై నుంచిరి. నా గత జన్మమంతా గుర్తుకు వచ్చినది. నాలోని యోగ శక్తులు చరణావస్థకు పొందినవి. కుండలి శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. శ్రీపాదులు తోటకరను వండి పెట్టమని తల్లిని మారాం పెట్టుచుండెను. ఆ తోటకూర కూడా నరసావతుల గారి నుండియే తేవలెనని అనెను. ఇది అసంభవమైన విషయంగా కనపడసాగాను. తాతగారైన బాపనారు ఇట్లని, నాయనా శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయంగా నరసావధాను తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను ఉదయమున తాతగారు శ్రీపాదుని ఎత్తుకొని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలకు గౌరవం ఇవ్వాలనియో వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవాలనియో బాపనారులు చెప్పిరి. శ్రీపాదులు వల్లే అనిరి. నరసావధానులు వేది అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖా పిలక ఉండేది. క్షవరకుడు వచ్చి వారికి శూరకర్మ చేయు నరసావధానులు నివ్వరపోయి ప్రయత్నంలో ఉండేను. తాతగారి భుజంపై ఎక్కి కూర్చొని శ్రీపాదులు నరసావధానుల గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించాను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వరపోయి శ్రీపాదులు తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నంగా వారి శిఖ ఊడి క్రింద పడిపోయాను. శిఖ దానంతరదే ఎట్లు ఊడి పడిపోయినదో అర్థం కాక అయోమయ స్థితిలో నరసావధానులు ఉండెను. అప్పుడు శ్రీచరుడు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రీతికరమైన శిఖ దానంతరదే ఊడి కింద పడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షంలో ఏమి బాగుండును? అసలు మహా దుఃఖంలో ఉన్న నరసన్న తాతకు ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనం మన ఇంటికి పోదుము అనిరి. తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలని అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించడంలో జరిగిన మోసం నరసావధాను తెలియవచ్చును. అతను ధ్యానంలో కూర్చున్నప్పుడు తనను పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి తనలో నుండి బయలువెడలను. నువ్వెవరివి, ఎక్కడికి పోచున్నావని నరసావధానులు అతన్ని అడిగాను. అంతటా ఆ వర్చస్వి, నీలో ఉన్న పుణ్య శరీరంను నీవు ఇంత దాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభు దత్తుని ఆరాధించితివి, సాక్షాత్తు దత్తుడే శ్రీపాద శ్రీవల్లభుని అవతరించినప్పుడు అవమానించితివి. నీవు నీ శిఖ మీద తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్ష్యవంతైన శ్రీవల్లభుని అందు ఉన్న ఎడల జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడవై ఉన్నావు. నీవు అనతి కాలంలో దారిద్ర్య దశ రాబోతున్నది. దాన్ని నివారించుటకు శ్రీపాదులు నీ నుండి శాఖదానం కోరిరి. వారు కోరినట్లు నీవు సమర్పించి ఉన్న ఎడల నీవు రాబో దారిద్ర్య దశ నిర్వీర్యం చేయబడుటే గాక ఐశ్వర్యం కూడా అనుగ్రహింపబడి ఉండేటిది. నీవు చేతులారా అటువంటి అవకాశం పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవతారం గుప్తపరిచి మరి ఒక అవతారం ధరించినప్పుడు నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించదు. అప్పుడు కూడా నీవు ఈ ఇంటిలో తోటకూరను పండించదవు. సరి అయిన సమయమున ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నీవు నీ శరీరంలోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణుని నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యం ప్రసాదించెదరు. నేను మాత్రం ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోచున్నాను. శ్రీపాదులు నీకు కాదు నమస్కరించినది, నీలోని పుణ్య రూపమైన నన్ను తనలోనికి ప్రవేశించమని అనతి. శ్రీపాదుల చేత నమస్కరించబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపరు పురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్య పురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను.
ఇంకా నరసన్నవదానంలో జీవన పరిస్థితులు క్షీణించసాగాను. అతని మాటను లెక్క చేయువారు లేకపోయిరి. పూర్వమతులలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పీఠికాపుర గ్రామంలో విశూచి కలరా ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషం వల్ల క్రిములు వ్యాప్తి జరుగుచుండెననియో అది అంటురోగంగా వ్యాప్తి చెందుననియో వైద్యులు తేల్చిరి. భయవీవులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసిందనియో జనహితార్థం శాస్త్రంలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తమకు సరైన చర్యను గైకోనవలదని బాపనారులు ప్రార్థించిరి. బాపనారులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషం వలన కాదని వాయుమండలం నందలి కాలుష్యం వలన అని తెలుసుకుని శ్రీ బాపనారులు చెప్పున్నది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరేక్తమనియు అందువలన ఆమోదయోగం కాదని వైద్యులు నిర్మోహమడంగా తేల్చిరి. గ్రామదేవతకు రకరకాల జంతు బలులు వివిధములైన పూజలు జనులు చేయసాగిరి. తాంత్రికులు జంతు బలులను విశ్వసించెదరు. జంతు బలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతంగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనం వలన ప్రాణశక్తి బలి ఇచ్చి వ్యక్తి వశమగును. ప్రాణశక్తి వృద్ధి పొందుటకు యోగక్రియములున్నవి. సాత్విక ఆరాధన పద్ధతులు అనేకములున్నవి. గ్రామదేవతలు ప్రసన్నం చేసుకున్నటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చునని బాపనారులు సెలవిచ్చిరి. అయినను జనులు జంతు బలిని ఇచ్చుట మానరేది. శ్రీపాద శ్రీవల్లభుల యందు వారి దివ్యలీల యందు విశ్వాసం గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయముగా అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామదేవతను బలి కోరవద్దని తాను చెప్పినట్లుగా ఆమె తన ఆజ్ఞ వరకు సముద్ర స్నానం చేయటకు వెళ్ళలేననియో కేవలం పాల పొంగుల్లో సమర్పించిన రక్తకాళిక రూపము శాంతించమని ఈ విధంగా గ్రామ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారకును కొనని పిలిచి చర్మ వాయిద్యంతో దండోర వేయమని చెప్పవలసినది తెలియజేసిరి. దండోర ఎవరి చేత వేయించుదరని అడగగా విశూచి సోకి రోగాగ్రస్తుడై మంచం పట్టిన వెంకయ్యతో నా మాటగా చెప్పుమని చెప్పిరి. శ్రీవల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయి వెంకయ్య మరణావస్థ స్థితిలో ఉండెను. శ్రీచరణులు వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్చిల్లేను. ఒక గడియాసేపటికి ప్రకృతిరస్తుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాను. ఈ వార్త పిఠాపురంలో బహుదా చర్చనీయాంశమయ్యాను. వెంకయ్య చేత దండోర వేయించబడెను. శ్రీ బాపనారులో జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధికి ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రము ఉచ్చరించిరి. టపటపమని శబ్దం చేయుచు ఆ విషక్రిములు వాయుమండలం నుంచి వచ్చి జలపాత్ర పడినవి. వాయుమండలం నందలి కాలుష్యము హరించబడినది. విశూచి మహమ్మారి పీఠికాపురం విడిపోయాను. శ్రీపాదుల వారి జన్మదినము గణేష చతుర్థి నాడు సతీ సమేతంగా రాజశర్మ శ్రీచరణను తీసుకుని బాపనారుల ఇంటికి వెళ్ళాను. శ్రీ బాపనారులు శ్రీవల్లభుల వారి పాదపద్మమును పరిశీలించి శుభలక్షణను దర్శించ ప్రయత్నింపబడెను. వారి కండ్లకు మిరమిట్లు గొలుపుతూ కాంతులు మాత్రమే దర్శనము ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువుకున్న శుభలక్షణము కూడా వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యంగా నుండెను. ఆ రోజు ఉషాకాలంలో బియ్యము దంచిన తౌడు నందు దివ్య పాదములను చూచి తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గంలో ఎవ్వరు వెళ్ళినారని అడిగాను. ఇంకెవ్వరు నాన్న, నీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడు అని సుమతి సమాధానం చెప్పాను. ఆ కాళీముద్రలు సుమారు 16 సంవత్సరాల బాలుని కాళీముద్రలుగా తోచాను. తాతగారు శ్రీవల్లభుని తన ఒడిలోనికి తీసుకొని శ్రీచరణను పరిశీలించిరి. ఇదివరకు కళ్ళకు మినుపుట్లో గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టంగా తన స్వయంగా దత్తావతారమని సూచించు శుభలక్షణములు వారికి దర్శనీయమాయను. దివ్య శ్రీచరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభు అని నిర్ణయించుకొనెను. అప్పుడు వారి నోట వెంట అప్రయత్నంగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటికి చందోబద్ధత గాని వ్యాకరణ దోషరహిత్యం గాని ఉండనవసరం లేదు. శ్రీపాదులు మౌనంగా తాతగారి కళ్ళ వెంట కారు కన్నీరును తుడిచి కొంతసేపటికి వారు ఇట్లని, తాత, నీవు శ్రీశైలం నందు సూర్యమండలం నుండి శక్తిపాతం చేసి
శ్రీశైల మల్లికార్జున శివలింగంలోనికి ఆకర్షించింది. అదే సమయంలో సూర్యమండలం నుండి శక్తి గోకర్ణం నందలి మహాబలేశ్వరంలోనికి పాదగాయా క్షేత్రంలోని స్వయందత్తులోనికి ఆకర్షింపబడినది. నేను గోకర్ణ క్షేత్రమున మరింత శక్తివంతం చేయదలించి తిని జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనను అది తనలోనికి లయం చేసుకుని ఆశ్రితులకు శుభస్పందనలు అందింపచేయుటకు నా సంకల్పము. అది పరమేశ్వరుని ఆత్మలింగము. అదేవిధంగా దర్శనమాత్రమునే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతం చేయగలిచి తిని నీవు సత్యఋషీశ్వరివి, యతి రూపమున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయడం వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయడం వలన నేను అల్పాయుష్కుడనయ్యానని నేను వాక్కానించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతం కలగకుండా నేను 16 సంవత్సరాల పర్యంతం మాత్రమే మీ ఇంట ఉండదలిచితిని. సంసార బంధం నుండి విముక్తి పొందగోరు మోక్షులను అనుగ్రహించవలెను. నేను చిరంజీవిగా నుండవలనన్నది నీ సంకల్పం కనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమును వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తంగా గావించబడును. నరసింహ సరస్వతిగా అవతరించినను శ్రీవల్లభ రూపము మాత్రము నిత్య సత్య రూపంగా నిలిచి ఉండును. నరసింహ సరస్వతిని అవతరించి శ్రీశైలమున కదిలివరం నందు 300 సంవత్సరాలు తుపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడై అచ్చడున్న వటవృక్షంలో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగం నందు విలీనమయ్యేదను. పాపనారులు ఇదంతయు ఆశ్చర్యంగాను అద్భుతంగాను తోచెను. తాతగారి ఇంట గణేష చతుర్థి నాడు శ్రీపాదులు ప్రథమ జన్మ దినోత్సవము మహావైభవంగా జరిగను. పీఠికాపురంలో ఆ రోజు మరి ఒక వింత జరిగను. ఉషాకాలంలో నరసావధానులు గారును పూజారీలు మరికొందరు కుకుడేశ్వర ఆలయం సందర్భమునకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయందత్తుని విగ్రహం లేదు. విగ్రహం మాయమాయను. మాయమైన విషయము ఊరంతయు దవానంలో వ్యాపించెను. నరసావధానులు యందు ఈర్షగలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుడ నరసావధానులు పని అనియు నరసావధానులు క్షుద్ర విద్యను ఉపాసించు చుండెననియు అతడే ఈ విగ్రహమును మాయ చేసిందనియు ప్రచారం చేయదుడిగను. అంతటా పిఠాపుర బ్రాహ్మణ్యం నరసావధానులు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలన చేయవలనని తీర్మానించండి. పాపనారులు ఈ విషయం పరిశీలించగా నిజము నిలకడగా మీద గాని తేలదనియు ప్రస్తుతము మౌనంగా ఉండట భావ్యమని తాను తలుచుచున్నానని సమయం వచ్చినప్పుడు మాట్లాడదనని తెలియజేశాను. నరసావధానుల ఇంటిలో తవ్వకములు జరపగా మానవ కపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడెను. నరసావధానం నిర్దోషైనను అతను క్షుద్ర విద్య ఉపాసకుడని ముద్రపడెను. రోజు రోజున అతని ఆరోగ్యం క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డు మోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలె భావించే వ్యవసాయ పనులకు వాడుచుండెను. నరసావధానులు దానిని మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టాను. అది ఒకనాడు కట్లు దించుకొని వికార రూపంగా ఇంటిలోనికి వారిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకున్న తోటను ధ్వంసం చేశాను. దానిని సమీపించి తాడుతో బంధించుట ఎవరి తరం కాదాయను. ఆ రోజున నరసావధాను తల్లి యొక్క అబ్దికము ఇంటిలో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడను. నరసావధానుల ఇంటిలో వంట పాకలోనున్న భక్ష్యములను గారెలను ఆ ఆవు తినివేశను. అప్పటికే భోక్తలు భోజనం పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకను భోజనం చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాత గారింటికి పోవాలని మారాం చేశాను. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చోను. ఇంతలో అవధానులు వారి గోవు బయటకు వచ్చాను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందికి దింపమని ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. తదుపరి శ్రీచరణులకు ప్రణామమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురనందరి జనులు ఈ వింత సంఘటన రకరకాలుగా వ్యాఖ్యానించిరి. నరసావధానుల ఇంట్లో చేయబడిన గారెల్లో విషము పొరపాటున చేరినదనియో భోక్తుల అదృష్టం వల్ల వారు రక్షించబడిననియో అయితే గోవు మాత్రం విష ప్రభావం మరణించదనియో నరసావధానులకు గోహత్య పాతకము తగులుకున్ననియో వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వాక్యాలు నరసావధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణ చేసి మరణించడం వలన
శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ గలవారని చాలా మంది భావించసాగిరి. రాజశర్మ కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండటం వలన నరసావధానంలో కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యం చేయుచుండెను. రాజశర్మ నరసావధానం ఇంటికి పోయినప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానంలో ఆరోగ్యము కుదురపడలేదు. సరికదా మరింత క్షీణించాను. ఒక రోజున నరసావధానంలో మరణించాను. పీఠికాపురంలో వదంతులు పుకార్లకు వక్ర భాష్యములు అసత్యములు సత్యములు అసత్యంగాను నిరూపించు ప్రయత్నము మెండుగా నుండేటివి. రాజశర్మ సదుద్దేశంతో వైద్యం చేశాను. అయితే అతని ప్రయత్నము సఫలం కాలేదు. జనన మరణంలో దైవాధీనములు కదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించదని కొందరు తలపోసి, మరికొందరు నరసావధానులు వారి అందు ద్వేషం కలది రాజశర్మ అతన్ని సరియైన వైద్యం చేయలేదనియో మరి యొక్క వైద్యం చేయించిన బతికి ఉండేనని తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియు ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానులు ఇంటికి వెళ్ళుచున్నను మరణించుట అనివార్యమగుట వలన శ్రీపాదులు కూడా సాధారణ బాలకుడే అని భావించిరి. విషప్రయోగము గోవు మరణించడం వలన నరసావధానులు కూడా గోహత్య పాతకం వలన మరణించననియు ఆ ఇంటిలో మరికొన్ని శవంలో శ్మశానమునకు చేరవలసి ఉండుననియు గోహత్య పాతక నివారణమునకు బ్రాహ్మణులకు భూరి దానము ధర్మాలను చేయించవలననియు బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమియవలననియు ఒక మండలం మహాశాంతి హోమము జరిపి ప్రతిరోజు ఆ మండల కాలాంతము బ్రాహ్మణ సమారాధనము చేయవలని తీర్మానించిరి. పైన చెప్పే కార్యక్రమములు జరిపించుటకు నరసావధానులు యావదాస్తిని తెగనమ్ముకొలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతం వంటి విషయం. నరసావధానులు శవమును దహన క్రియల కొరకు శ్మశానముకు కుంపోవసాగిరి. రాజశర్మ శ్రీపాదులు బాపనారులు అందరూ నరసావధానులు కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానులు భార్య శ్రీపాదుల వారి చేతులు పట్టుకుని, నాయనా, చిటికెడు పసుపు కుంకుమ కోసం ఎంత దూరమైనను పేరాంటమునకు వెళ్ళేదానను. నీవు దత్తుడివి అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించాను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్యహస్తములతో ఆమె కన్నీరు తుడిచి మౌనంగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయను. రాజశర్మ శ్రీపాదులు బాపనారులు అందరూ శవయాత్రలో పాల్గొనరి. నరసావధానులు పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నంలో నుండారు. శ్రీపాదుల వారి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలేను. మేఘ గర్జన స్వరంతో శ్రీపాదులు ఇట్లనరి, ఆహా, చచ్చిన తండ్రికి కొరువి పెట్టు కొడుకును చూచితిని, కాని బ్రతికి ఉన్న తండ్రికి కొరువి పెట్టు కొడుకును చూడలేదు. అందరూ నిశ్చేష్టులై చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపైనున్న నరసావధానుల భూమధ్యమును తన బొటన వేళ్లతో తాకి తిరిగి తమ భూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యం రాసాగెను. శవయాత్రకు తన శవంతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానులు శోభయాత్రగా ఇంటికి తిరిగి వచ్చిరి. శ్రీపాదులు అతని భూమధ్యమును తాకడం వలన అతనికి కర్మసూత్రం యొక్క సూక్ష్మాంశం అవగాతం కాసాగెను. తన ఇంటనున్న గొడ్డు తన తల్లి అని బోధపడెను. తన ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసాను. వారిద్దరును తన నాయనమ్మను తాతను ముసలితనంలో సరిగా చూడని కారణంన ఈ రకమైన హీన జన్మ నుండి తనకు ఊడిగం చేసిన విషయము బోధపడెను. మరణావసరమున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసినదని ప్రార్థించెను. వారు మరుజన్మలో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలేదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లు అతనికి స్పష్టంగా గోచారమాయెను. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొలది కాలంలోనే మరణించినట్లు మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషంలో ఉన్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులు అతను గ్రహించసాగెను. తాను కూడా మరుజన్మలో సన్యాసి వేషమున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యంతో కూడి ఉన్నట్లును తన ఇంట శ్రీచరణుల తోటకూరతో వండిన వంటకము భుజించి తన స్వహస్తంతో తోటకూరను పీకి పారేసిన బంగారు నాణంతో కూడిన బిందెలను ప్రసాదించినట్లును
అతడు భవిష్యత్తును స్పష్టంగా చూచెను. శ్రీచరణ లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగిన వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకి అతని భార్యకి చేసిన హితోపదేశమును వారికి అనుగ్రహించే విధానమును రేపు నీకు తెలియజేసేదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేస్తూ కొంత దనుక భజన కార్యక్రమంలో గడిపేదం గాక. తమ నామస్మరణ జరుగు చోట శ్రీచరణులు సూక్ష్మ రూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తునితో సాంగత్యం లభించినందులకు నేను అమందానందంతో పరవశించి తిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము. 6వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జయ గురుదేవ దత్త. జయ గురుదత్త. మనము 6వ అధ్యాయము గురువారం రోజు ఈరోజు కంప్లీట్ చేసుకున్నామండి. అయితే మనము ఇందులో కొంత నాకు ఇప్పుడు అర్థమైంది, కొంత చెప్పగలుగుతా అండి. సిద్ధమంగళ స్తోత్రము ఎలా వచ్చింది అనే విషయంలో ఈ 6వ అధ్యాయంలో ఉందండి. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరణాలు చూసిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభ ప్రభువే దత్తప్రభు అని బాపన్న అవధానులు అంటే వారి తాతగారు మాతామహులు తెలుసుకున్నాక వారి కంటి వంట్ల నీరు వచ్చినప్పుడు అప్పుడు పలికిన పలుకులు, అప్పుడు పలికిన స్తోత్రమే సిద్ధమంగళ స్తోత్రము. కాబట్టి దాంట్లో ఎలాంటి ఛందస్సులు కానీ ఎలాంటివి మార్చకుండా అలానే చదివి పుణ్యం గడించాలని శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు ఆశీర్వదించిండ్రు ఆ స్తోత్రాన్ని మనలను. కాబట్టి గుర్తుపెట్టుకొని శ్రీ బాపన్నావధానులు పలికిన పలుకులవి. శ్రీ బాపన్నావధానులు భరద్వాజముని. శ్రీ బాపన్నావధానులు ఎవరెవరు సావిత్రి కడక చయనం చేసిన భరద్వాజముని. కాబట్టి గుర్తుపెట్టుకొని దానిలో ఉన్న సిద్ధమంగళ సూత్రము చాలా పవర్ఫుల్ అండి. చదవండి రెగ్యులర్గా, ఎంత వీలైతే అంత. మినిమం రోజు 11 సార్లు చదివితే మంచిదే అన్న విషయం శ్రీపాద శ్రీవల్లభ ప్రభులే మనకి ఇంతకుముందు పారాయణ ముందు నేను దాని ఫలితము చెప్పడం జరిగింది. అది చూడండి, వినండి. అది మరొకసారి వినండి. ఫలశ్రుతి, దాని అర్థం చాలా గొప్పదండి. అంటే మనకి ఎంత లాభం అవుతుంది అన్న విషయం అందులో ఉంది. మీరు చదివి తెలుసుకొని మీ యొక్క నిత్యకృత్యాలు చేసుకుంటూ సద్గ్రంథము, సత్సాంగత్యము, దత్తయోగ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. దత్తయోగ సాధన చాలా మంచిదండి. చాలా కష్టంతో కూడుకున్నది, నేను ఒప్పుకుంటా. మరీ 4 గంటలు లేచి కూర్చోవడం అంటే ఎవరితో కాదు. కానీ తప్పదండి. మనము చేసుకున్న పాపకర్మలు పుణ్యకర్మలు ఎన్ని ఉన్నాయో మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అని గుర్తించిస్తూ వారిలో లీనమయ్యే కొరకు, ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకునే కొరకు ఇవన్నీ చెయ్యవలసిందే అండి. ఎంత పెద్ద యోగులైనా ఎవరైనా ఇదే చేస్తారండి. ఎన్ని వేల సంవత్సరాల నుంచి కూడా హిమాలయాల్లో ఉండి చేసే తపస్సు చేసే యోగులందరూ కూడా శ్రీ గురుదత్త ప్రభుల దర్శనార్థమే చేయడం జరుగుతున్నది. మీరు తెలుసో తెలీదో మీకు, వారు కుంభమేళకు వచ్చే నాగసాధులందరూ గిరినార్ పర్వతం నుండే వస్తారట అండి. అందరూ గిరినార్ పర్వత పంక్తుల్లోనే ఉంటారు. అందరూ దత్త సాంప్రదాయమే. ఇది తెలుసుకోండి. మీరు వారు అదృశ్య రూపంలో సూక్ష్మ రూపంలో వచ్చి, అంటే వారు ఎలా లారీలో ట్రైన్లో బస్సులో ఎలా రారండి, డైరెక్ట్ వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. వారికి శంఖారావం వినిపిస్తుందట. కుంభమేళ ఉందని శంఖారావంతోనే వాళ్ళు వచ్చేస్తారు. ఆ సౌండ్ అంటే కాంతి స్వరూపంతో వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. వారందరూ ఉండేది గిరినార్ పర్వత పంక్తుల్లో. వారందరి సాంప్రదాయం శ్రీ గురుదత్త ప్రభులే పూర్ణపరబ్రహ్మ పరమాత్మదే. ప్రతి గురువు, ప్రతి అఖాడా, ప్రతి సాంప్రదాయం శ్రీ గురుదత్త ప్రభుల వరకే వెళ్తుంది. ప్రతిదీ అక్కడికే పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే విషయాలు చాలా గోప్యమైనవి, చాలా మంచి విషయాలు. విని మీరు తరించండి. మీరు మీ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మను శుద్ధి చేసుకొని ముందుకెళ్ళి మరింత పురోగతి సాధించాలని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం మనం చేస్తున్నామండి. అది విని తరించండి. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్తబంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.